మన ఛానెల్‌లో ప్రతి మూవీ రివ్యూ ఇస్తూ ఉంటాం. జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు ఒక సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చేసా. ఇప్పుడే 'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని' సినిమా చూసొచ్చా. ఈ సినిమాకి నిర్మాత శివాజీ గారే. ఈటీవీ‌తో కొలాబరేట్ అయ్యి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఆయనే హీరో. అండ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్రెస్ లయ గారు నటించారు. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల గురించి మనకు తెలుసు. ఎంత పెద్ద హిట్ అయ్యాయో. 'అదిరిందయ్యే చంద్రం' గాని, 'మిస్ అమ్మ' గాని, 'టాటా బిర్లా మధ్యలో లైలా' గాని వీళ్ళిద్దరి పేరు ఆన్ స్క్రీన్ చాలా బావుంటది కాబట్టి శివాజీ గారు లయ గారిని అప్రోచ్ అయినట్టున్నారు. అండ్ ఇంతకుముందు 90స్‌లో నటించినప్పుడు రోహన్ మధ్య, శివాజీ గారి మధ్య సీన్‌లు కూడా బాగా వర్కౌట్ అయినాయి. సో, అందుకనే తన కొడుకుగా ఈ సినిమాలో రోహన్‌ని క్యాస్ట్ చేశారు. కాస్టింగ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ప్రిన్స్, ధనరాజు, ఎమాన్యుల్ టాలెంటెడ్ యాక్టర్‌లు చాలా మందున్నారు. అండ్ అలీ గారు కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనపడ్డారు. ఈ మధ్యన ఆయనకి అంత మంచి రోల్స్ ఏం రావట్లేదు. ఇంపాక్ట్‌ఫుల్ రోల్స్. సినిమా స్టార్ట్ అవ్వడమే అన్‌ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుద్ది. ఏదైతే సెటప్ ఉంటదో ఫస్ట్ 20 మినిట్స్ అది చాలా 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 అన్‌ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. రైటింగ్ కూడా అంతలా వర్కౌట్ కాలేదు. బట్ ఎప్పుడైతే ప్రిన్స్ క్యారెక్టర్ ఎంటర్ అవుతదో అక్కడి నుంచి సినిమా జెట్ స్పీడ్‌లో పరిగెడతది. అండ్ అక్కడి నుంచి ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటదో అంతే కామెడీ వర్కౌట్ అవుద్ది. బాగా ఎళ్తున్న సినిమాని లాస్ట్ అరగంట చాలా చాలా పేలవంగా తీశారని చెప్పాలి. అక్కడే ఈయన ఎక్స్‌పీరియన్స్ కనిపిస్తది డైరెక్టర్‌ది. ఫస్ట్ మూవీ డైరెక్టర్ కాబట్టి చాలా తడబడ్డాడు. ట్విస్ట్‌లు ఓపెన్ చేసినప్పుడు, ఆ ఓపెన్ చేసిన విధానం అయితే అంతగా వర్కౌట్ కాలేదు. అండ్ ఇంకా ఈ సినిమాలో ప్రిన్స్‌ది చిన్న రోలు. ప్రిన్స్ యాక్టింగ్ మాత్రం బానే ఉంటది. ఇంపాక్ట్‌ఫుల్ రోల్ అని చెప్పాలి. అండ్ ఇంకా శివాజీ గారు, లయ గారు, రోహన్ మధ్యన సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు వర్కౌట్ కావు. రోహన్ క్యారెక్టర్ ఏదైతే రాసుకున్నాడో అది కూడా నాకు పెద్ద ఎక్కలేదు. మరీ అంతలా ఉంటారా అన్నట్టు అనిపించింది. బట్ ఏంటంటే ఇవి కొంతమందికి నచ్చొచ్చు. నాకైతే నచ్చలేదు. మరి మిగతా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ లీడ్ శివాజీ గారి గురించి కూడా చెప్పాలి కదా! ఫస్ట్ శివాజీ గారి గురించి మాట్లాడాలి. ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యాక చాలా మంచి రోల్స్ పడుతున్నాయి. చెప్పాలంటే ఈ రోల్ అంత స్ట్రాంగ్ రోల్ ఏం గాదు. బట్ ఆయన పెర్ఫార్మ్ చేసిన విధానం మాత్రం చాలా బావుంటది. కామెడీ సీన్‌లో ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా బావుంటాయి. ఆయనదేం కామెడీ ఉండదు. ఆయన ఒక సిట్యుయేషన్‌లో ఇరుక్కుంటారు. అక్కడ మనకి కామెడీగా అనిపిస్తది. ఆయన ఎక్స్‌ప్రెషన్‌లు గాని, చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇరగదీసేస్తారు. వీళ్ళ ఫ్యామిలీ సీన్స్ ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అవ్వకపోయినా సెకండ్ హాఫ్ కొంచెం వర్కౌట్ అవుతాయి. దాంట్లో శివాజీ గారి పెర్ఫార్మన్స్ గాని, లయ గారి పెర్ఫార్మన్స్ గాని చాలా బావుంటది. చాలా రోజుల తర్వాత లయ గారు స్క్రీన్ మీద కనిపించిన లయ గారి పెర్ఫార్మన్స్ మాత్రం చాలా బావుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చాలా చాలా బావుంటది. ఇంకా అలీ గారిని సరిగ్గా వాడుకోలేదని చెప్పాలి. రోహన్ కూడా సెకండ్ హాఫ్ మొత్తం ఉన్నా సరిగ్గా వాడుకోలేదు. రోహన్‌కి తగ్గ సీన్‌లు పడలేదని కూడా చెప్పాలి. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! ప్రిన్స్ క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్. ఉన్నంత సేపు బానే నటించాడు. పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే అది మెయిన్ సినిమా వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతది. వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మ్ చేశారు. అక్కడ ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా లేకపోయినా వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు నిలబెట్టి చాలా వరకు సినిమాని చెప్పాలంటే చాలా చాలా యావరేజ్ సినిమా అని చెప్పాలి. మరి ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మామ? ఈ సినిమా ఓటీటీ కోసం తీసిన సినిమా కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ విషయానికొస్తే ఏంటంటే మ్యూజిక్ ఇంకా కొంచెం బావుండొచ్చు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అంటారా? సినిమాటోగ్రఫీ బానే ఉంది. సినిమాని ఇంకొంచెం ఎడిట్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ ఏవైతే ట్రాక్‌లు ఉన్నాయో అవి చాలా వరకు ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసుంటే ఇంకా వచ్చేది. వీళ్ళు ఓటీటీ కోసం తీశారు. ఈ సినిమా ఓటీటీలో చూస్తే బానే ఉండొచ్చేమో. కానీ థియేట్రికల్‌గా లాస్ట్ 30-40 మినిట్స్ కొంచెం బోర్‌గా ఉంటది. అక్కడ టేకింగ్ కూడా ప్రాబ్లమ్ అనిపించిందని చెప్పాను కదా! ఓకే మామ. మరి ఈ సినిమా మనోళ్ళకి సజెస్ట్ చేస్తావా? అండ్ ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి మరి? సినిమా 2 గంటల 17 నిమిషాలు ఉంటది. ఈ 2 గంటల 17 నిమిషాల్లో అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అవుద్ది. ఎమోషన్ కూడా పర్లేదు బానే వర్కౌట్ అవుద్ది. కానీ కొన్ని కొన్ని చోట్ల అంతగా అనిపించదు. ఇదేంట్రా బాబు ఇలా తీశారు అన్నట్టు అనిపిస్తది. కానీ ఓవరాల్‌గా చెప్పాలంటే మరీ అంత బోరింగ్ సినిమా అయితే కాదు. యావరేజ్ సినిమా. థియేటర్‌కెళ్ళి చూడొచ్చా అంటే టైమ్ పాస్ అవ్వక ఎళ్తానంటే ట్రై చేయండి. కానీ ఓటీటీలోకొచ్చాక మాత్రం ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. ట్రై చేయమనే చెప్తాను.